హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బంగాళదుంప బీరకాయ కోడిగుడ్ల కూర అయితే చేస్తున్నాను. మరి నేనైతే ఈ కూరను ఎలా చేస్తాను ఈజీ ప్రాసెస్లో అయితే ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకోకుండా అయితే చూసేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి పావు కిలో బీరకాయలు, పావు కిలో బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. వీటిని పీల్ తీసేసి ఇలా ముక్కల కింద అయితే కట్ చేసేసాను. బంగాళదుంపలను కూడా పీల్ తీసేసి ఈ విధంగా అయితే ముక్కల కింద కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 4 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. వీటిని ఉడికించి పెంకి తీసి ఉప్పు కారం వెళ్ళడం కోసం వీటిలోకి అక్కడక్కడ ఘాట్లు పెట్టాలి. అలాగే 2 ఉల్లిపాయలు, 4 నుంచి 5 వరకు మిర్చి అయితే తీసుకుని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కూర చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టి దానిలోనికి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోయండి. ఈ ఆయిల్లోకి ముందుగా కొద్దిగా పసుపు అయితే వేసుకుని ఉడికించి పెట్టిన కోడిగుడ్లను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల గుడ్లు పెంకి సరిగ్గా రాకపోయినా సరే ఫ్రై చేసేటప్పుడు ప్యాన్కి అంటుకోకుండా అయితే ఉంటాయి. ఈ ఆయిల్లో పసుపు వేసేసిన తర్వాత ఒకసారి అయితే గరిటెతో కలిపేయాలి. కలిపిన తర్వాత ఆయిల్ వేడవనిచ్చి కోడిగుడ్లను అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం తీసుకున్న గుడ్లన్నిటిని వేసేసిన తర్వాత వీటిని వచ్చేసి ఫ్రై అవనిచ్చి ఒక ప్లేట్లోకి అయితే తీసేయండి. మీరు ఫ్రై చేసుకోకుండా కూరలో వేసేసుకున్నా పర్వాలేదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. మిగిలిన ఆయిల్లోకి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవనివ్వండి. ముందుగా చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాతే బీరకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి వచ్చేసి కట్ చేసి పెట్టిన బీరకాయ ముక్కలను అయితే వేసేసుకుందాం. ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత బీరకాయలో వాటర్ ఉంటుందండి. ఇవి మగ్గుతూ ఉండగానే వాటర్ అయితే వస్తుంది. వీటిని కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత అయితే బంగాళదుంప ముక్కలను అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఇప్పుడైతే బంగాళదుంప ముక్కలు అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసి కొద్దిసేపు అయితే బంగాళదుంపలను కూడా మగ్గనివ్వాలి. చూడండి, కొద్దిసేపు మగ్గిన తర్వాత అయితే ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. 2 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే వాటర్ అయితే వేసుకోవాలి. 2-3 గ్లాసులు వాటర్ వరకు పోసుకోవాలి. బంగాళదుంపలు కూడా ముందుగా ఉడికించలేదు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి. 2 నుంచి 3 గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకోండి. ఒకసారి అయితే కలిపేసి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన కోడిగుడ్లను అయితే వేసేసుకోవాలి. గుడ్లు వేసేసిన తర్వాత మూత పెట్టేసి మంటను మీడియంలో అయితే పెట్టి కూర దగ్గరికి ఎగిరేదాకా ఉడకనివ్వాలి. మూత పెట్టేస్తున్నాను. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అయితే చూస్తూ అయితే ఉండండి. ఒకసారి మూత అయితే తీసి కలుపుతున్నాను. ఫైనల్గా ఇంకొంచెం దగ్గరికి ఎగిరిన తర్వాత ఇందులోకి మసాలా అయితే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి అయితే మసాలా అయితే వేస్తాను. నూరిన మసాలా అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ నూరిన మసాలా అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత కలిపేసి ఒక 1/2 నిమిషం పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయను. ఇలా చాలా ఈజీగా బీరకాయ బంగాళదుంప కోడిగుడ్డు కూరని అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అక్కి హోమ్ స్టైల్ కుకింగ్లో మరెన్నో ఈజీ రెసిపీస్ని అయితే చూసేయండి.